హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది ఫెర్మెంటెడ్ లైమ్ సోడా. సహజంగా ఫెర్మెంటేషన్ ద్వారా తయారవుతుంది కాబట్టి దీని శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గట్ హెల్త్ అంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. ఈ ఫెర్మెంటేషన్ వల్ల కడుపులో జీర్ణశక్తిని పెంచి మంచి బ్యాక్టీరియాని బాగా తయారు చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గట్ హెల్త్ బాగుంటే ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది కదా. ఇది చిన్న చిన్న ఇన్ఫెక్షన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది కాబట్టి. విటమిన్ సి నిమ్మకాయలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది ఫెర్మెంటేషన్ వల్ల ఇంకా బాగుంటుంది. చర్మానికి కూడా మంచి కాంతివంతంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. డీటాక్స్కి హెల్ప్ చేసి శరీరంలో టాక్సిన్స్ని బయటికి పంపడానికి చాలా హెల్ప్ చేస్తుంది. హైడ్రేషన్కి మంచిది. ఉప్పు కొంచెం కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అంతాయి. బయట మార్కెట్లో కొనుక్కునే సోడా కంటే ఇంట్లో చేసిన ఈ ఫెర్మెంటేషన్తో వచ్చే సోడా సింపుల్గా అవుతుంది కదా. ఎంత బాగుంటుందో. విటమిన్ బి తయారై న్యాచురల్ ఎనర్జీ ఇస్తుంది. రోజుకి హాఫ్ గ్లాస్ తాగితే చాలు. ఇది 3/4 బాటిల్లో వాటర్ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు నిమ్మరసము, 2 స్పూన్లు పంచదార, 2 స్పూన్లు జింజర్ బగ్ కలపండి. జింజర్ బగ్ ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని చూసి మీరు తయారు చేసుకోండి. 3 days తర్వాత దీన్ని తీసాను, చాలా బాగుందండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాము. బాగుందండి, బయట నిమ్మ సోడా తాగినట్టే అనిపిస్తుంది. పచ్చిపసుతో తయారు చేసింది, మొన్న వీడియో పెట్టాను. 3 days తర్వాత ఇప్పుడు తీస్తున్నాను. పసుపు ఈ ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత ఈ సోడా శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ అండి. ఎందుకంటే ఇందులో ఉన్న కర్కుమిన్ శరీరంలో వాపు తగ్గిస్తుంది. జాయింట్ నొప్పులు, కండరాల నొప్పులు కూడా యూజ్ అవుతుంది అనమాట. గట్ హెల్త్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. గ్యాస్, బ్లోటింగ్ తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. డీటాక్స్ చేస్తుంది. లివర్ పనితీరు మెరుగుపరిచి టాక్సిన్స్ బయటికి పంపడంలో హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించి వృద్ధాప్యాన్ని లేట్ అయ్యేలా చేస్తాయి. చర్మం కాంతిగా ఉంటుంది. పింపుల్స్ తగ్గిస్తాయి. గ్యాస్, అజీర్ణం లాంటివి బాగు చేస్తుంది. న్యాచురల్ ఎనర్జీ పెంచుతుంది. ఫెర్మెంటేషన్ వల్ల విటమిన్ బి కూడా వస్తుంది. రోజుకు 1 కప్పు తాగితే చాలు. చూసారా సోడాలాగా ఎంత నొరగొచ్చిందో. ఇది నీరు కొంచెం సీసాలో తగ్గించేసుకో, లేదంటే ఫెర్మెంటేషన్ అయినప్పుడు ఒక్కోసారి ఆ గ్యాస్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, బాటిల్ పగిలే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో మీకు చెప్తాను. బాగుంటుంది, నాకు ఒంటికి కూడా మంచిది కాబట్టి. దీంట్లో కావాలంటే నిమ్మకాయ ఇంకేమైనా అలాగే టేస్ట్ కోసం కలుపుకొని మేము తాగొచ్చు కూడాను, ప్రాబ్లం ఏమీ లేదు. మీకు మంచిది కదా, అందరూ ఇంట్లో తయారు చేసుకొని చక్కగా తాగండి. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల అందరికీ బోల్డ్ స్ప్రెడ్ అవుద్ది. అందరూ ఇలా తయారు చేసుకుంటారు కదా, ఆ విధంగా హెల్ప్ చేయండి. బాయ్.